Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about natural seed resources and procurement of seed for stocking carp and shrimp. Now, this topic which comes under Zoology Cluster 1, that is Principles of Aquaculture, Unit 3. Coming to the introduction, present position of aquaplosion is that the pisciculture is taken up on industrial scale because of the high profitability from fisheries. Paddy fields located on the sides of the irrigation canals and rivers are transformed into fish culture ponds. As there is enormous increase in the fishery ponds, there is a need to procure fish seed. A number of precautions are to be taken for transporting seed from the place of collection to the place of culture. So, ఈ సీడ్ ప్రొక్యూర్మెంట్ దట్ మీన్స్ సీడ్ కలెక్షన్ ప్రొక్యూర్ మీన్స్ అంటే విత్తన సేకరణ. ఇక్కడ విత్తనం అంటే ఏంటి అంటే ఎయిదర్ ఫిష్ సీడ్ కానివ్వండి, లేదంటే ప్రాన్ సీడ్స్ని కానివ్వండి, ఈ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ రిసోర్సెస్ అక్కడ నుంచి కలెక్ట్ చేయటం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రొక్యూర్మెంట్, సీడ్ కలెక్షన్. సో ఇప్పుడు ప్రజెంట్ పిసికల్చర్లో ఈ ప్రాఫిట్ అనేది ఫిషరీ ఇండస్ట్రీస్లో ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్యాడీ ఫీల్డ్స్, ఈ ఇరిగేషన్ కెనాల్స్ సైడ్స్ కానివ్వండి, రివర్ సైడ్స్ కానివ్వండి, చూసినట్టయితే మనకి ఆల్ ద ప్యాడీ ఫీల్డ్స్ విచ్ ఆర్ కన్వర్టెడ్, విచ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కల్చర్ పాండ్స్. సో కల్చర్ పాండ్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయంట. ఎందుకని ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఎందుకని ప్యాడీ ఫీల్డ్స్ అన్నిటినీ కూడా ఈ కల్చర్ పాండ్స్ కింద, ఫిష్ కల్చర్ పాండ్స్ కింద ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారంటే ఈ ఫిషరీస్ ఇండస్ట్రీస్లో ప్రాఫిట్ అనేది ఎక్కువగా రావటం వల్ల అన్నమాట. And as there is enormous increase in the fishery prawns, there is need to procure fish seed. So ఈ fishery prawns యొక్క నెంబర్ బాగా ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఫిష్ సీడ్ కలెక్షన్ నీడ్ కూడా ఎంతైనా అవసరం ఉంది అని చెప్తున్నాడు. అంటే విత్తన సేకరణ కూడా ఎక్కువ కలెక్ట్ చేయాలి ఫిష్ సీడ్ని. ఎందుకని ఫిషరీ పాండ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే మరి వాటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఫిష్ సీడ్ కూడా ఎక్కువ కావాలి. ఫిష్ సీడ్ ఆర్ ప్రాన్ సీడ్ ఎక్కువ కావాలంటే వీ హ్యావ్ టు కలెక్ట్. A number of precautions are to be taken for transporting seed from the place of collection to the place of culture. సో అంతేకాకుండా చాలా ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి. ఎందుకని ప్లేస్ ఆఫ్ కలెక్షన్, సో ఈ సీడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే దాన్ని సేకరించిన తర్వాత దాన్ని ప్లేస్ ఆఫ్ కల్చర్, ఎక్కడైతే కల్చర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అది రీచ్ అయ్యేంత వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నాడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు. దట్ టు ఇన్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఆర్ లేట్ నైట్స్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ జరగాలన్నమాట. ఎందుకంటే అప్పుడు ఎండ అనేది తక్కువ ఉంటుంది. ఎండ శాతం ఎక్కువ ఉందనుకోండి, సో మార్టాలిటీ రేట్ అనేవి అవి స్ట్రెస్కి గురవటం జరుగుతుంది. అంతేకాకుండా మోర్టాలిటీ రేట్ కూడా ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలి అంటే తెల్లవారుజామున కానీ సాయంత్రం పూట కానీ మాత్రమే ట్రాన్స్పోర్ట్ జరిగేటట్టు చూసుకోవాలి సీడ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిష్ సీడ్. సో వేటిని సీడ్స్ అంటారు అంటే ఎగ్ నుంచి వచ్చినటువంటి, అప్పుడే ఎగ్ నుంచి బయటకు వచ్చినటువంటి వాటిని ఫ్రైస్ అంటారనమాట, ఫ్రైస్ని. నెక్స్ట్ ఫింగర్లింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ ఫింగర్, వీటన్నిటినీ కలిపి ఫిష్ సీడ్ అంటారనమాట. నౌ దీస్ ఆర్ collectively called as fish seed. Similarly, eggs and different larval stages constitute the seed in prawn. అంతేకాకుండా ఎగ్స్ డిఫరెంట్ లార్వల్ స్టేజెస్ అన్నీ కలిపి వాటిని ప్రాన్ సీడ్ అంటారనమాట. నౌ దీస్ ఆర్ ఎగ్స్, దీస్ ఆర్ ఫ్రైస్ విచ్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్, and these are called fingerlings. నెక్స్ట్ సీడ్ అవైలబుల్ సెంటర్స్. సో ఈ సీడ్స్ అనేవి ఎక్కడెక్కడ లభ్యమవుతాయి. సో ఫుడ్ ఫిషెస్ లివింగ్ ఇన్ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ రిలీజెస్ ఎగ్స్ ఆఫ్టర్ బ్రీడింగ్. సో బ్రీడింగ్ జరిగిన తర్వాత
ఇవి న్యాచురల్ ఎన్వైర్మెంట్స్లో ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. దే డెవలప్ ఇంటూ ఫిష్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్. ఒకసారి ఎగ్స్ని రిలీజ్ చేసిన తర్వాత వాటి నుంచి ఫిష్ ఫ్రైస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆఫ్టర్ ఫ్రై స్టేజ్ ఫింగర్లింగ్ స్టేజ్ అన్నమాట. నెక్స్ట్, ఎగ్స్ రిలీజ్డ్ బై ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ పాండ్స్ ఆల్సో డెవలప్ ఇన్ కంట్రోల్ కండిషన్స్ టు ఫామ్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్. సో న్యాచురల్ ఎన్వైర్మెంట్స్లో ఉండేటువంటి ఫిషెస్ కూడా బ్రీడింగ్ జరిగిన తర్వాత ఎగ్స్ని రిలీజ్ చేసి అవి ఫ్రైస్ని ఫింగర్లింగ్స్ కింద ఫామ్ అవుతాయి. అలాగే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ పాండ్స్లో కంట్రోల్ కండిషన్స్లో ఉంచడం వల్ల ఆ ఎగ్స్ అన్నీ కూడా ఫ్రైస్ ఫింగర్లింగ్స్ కింద ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. హెన్స్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ రివర్స్, ఇరిగేషన్ కెనాల్స్, వాటర్ ఫాల్స్, reservoirs, lakes, ponds, tanks, ditches and artificial sources like culture ponds are the seed available centers. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఈ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో సహజ సిద్ధమైనటువంటి వనరులు ఏంటవి, నదులు కానివ్వండి, ఇరిగేషన్ కెనాల్స్ పంట కాలువలు కానివ్వండి, వాటర్ ఫాల్స్, అలాగే రిజర్వాయర్స్, లేక్స్ కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, ట్యాంక్స్ కానివ్వండి, డిచెస్ అంటే గుంటలు, ఇవన్నీ కూడా అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ సోర్సెస్ లైక్ కల్చర్ పాండ్స్ ఇవన్నీ కూడా సీడ్ అవైలబుల్ సెంటర్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి సీడ్స్ అనేవి అవైలబుల్గా లభ్యమవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, సీడ్ కలెక్షన్ ఆర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. సో సీడ్ కలెక్షన్ ఆర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వచ్చేటప్పటికి నార్త్ ఇండియన్ రివరైన్ సిస్టమ్ లైక్ గంగా, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్ రివర్స్ హ్యావ్ మెనీ సీడ్ కలెక్షన్ సెంటర్స్ అలాంగ్ దేర్ బ్యాంక్స్. సో ఈ నార్త్ ఇండియన్ రివరైన్ సిస్టమ్ గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ రివర్స్ ఈ నదులను చూసినట్టయితే వాటి యొక్క ఒడ్డున చూసినట్టయితే చాలా సీడ్ కలెక్షన్ సెంటర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి అని చెప్తున్నాడు. అలాగే సీడ్ కలెక్షన్ సెంటర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్, బట్ ద క్వాంటిటీ ఆఫ్ సీడ్ కలెక్టెడ్ is very less. So seed collections are also available along the banks of rivers of east and west coast, but the quantity of seed collected is very less. So east and west coast lo kuda సీడ్స్ అనేవి దొరుకుతాయి అని చెప్తున్నాడు, కానీ చాలా తక్కువ మాత్రమే లభ్యమవుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, 89.5% of seed required is collected from different collection spots of Ganga river system. So నియర్లీ 89.5% ఆఫ్ సీడ్స్ అనేవి ఎక్కడి నుంచి లభ్యమవుతాయి అంటున్నాడు, డిఫరెంట్ కలెక్షన్ స్పాట్స్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్. గంగా రివర్ సిస్టంలో డిఫరెంట్ కలెక్షన్ స్పాట్స్ దగ్గర మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీడ్స్ అనేవి అవైలబుల్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ టోటల్ సీడ్ కలెక్షన్ ఇన్ బీహార్ వెంట్ అప్ టు 4087 millions in 2003 against 2010 million in 1964. సో 1964లో చూసినట్టయితే 2010 million ఆఫ్ సీడ్ మాత్రమే టోటల్గా కలెక్ట్ చేయగలిగారు బీహార్లో. అదే 2003లో చూసినట్టయితే 4087 million ఆఫ్ టోటల్ సీడ్ ఇస్ కలెక్టెడ్ ఇన్ బీహార్ అని చెప్తున్నాడు. But the West Bengal total seed collection was estimated at 530 million instead of 1200 million. అదే వెస్ట్ బెంగాల్లో చూసినట్టయితే 1200 million బదులు 530 million మాత్రమే ఎస్టిమేట్ వేయగలిగారు అని చెప్తున్నాడు. అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎ స్పాన్ ఆఫ్ 4000 million 80 tons ఆఫ్ ఫీమేల్స్ ఆర్ రిక్వైర్డ్. సో 4000 million స్పాన్ ప్రొడ్యూస్ చేయాలి అంటే డెఫినెట్గా 80 tons ఆఫ్ ఫీమేల్స్ అవసరం అవుతాయి అని చెప్తున్నాడు. సో 80 tons ఆఫ్ ఫీమేల్స్ ఉంటే తప్పించి 4000 million ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వవు అని చెప్తున్నారు. And coming to the Ganga river system. The river Ganga flows through Haryana, Delhi, Uttar Pradesh, Bihar and West Bengal. Now seed collection spots are generally identified just by the side of erosion zones of the shallow margins of curves
along the course of the river. సో ఈ సీడ్ కలెక్షన్ స్పాట్స్ అనేవి ఎక్కడ మనకి ఎక్కువగా దొరుకుతాయి, ఎక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే జస్ట్ బై ద ఎరోజన్ జోన్స్ అన్న సైడ్ ఆఫ్ ఎరోజన్ జోన్స్ ఆఫ్ షాలో మార్జిన్స్ ఆఫ్ కర్వ్స్. సో ఈ నదులు చూసినట్టయితే మనకి చాలా కర్వ్స్ కనిపిస్తాయి, మనకి కాలువలు కనిపిస్తాయి. సో ఈ కాలువలకు వచ్చేటప్పటికి షాలో వాటర్ ఏరియాస్ అన్నమాట, పాయలు అంటాం, నది నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న పాయలు ఏవైతే ఉంటాయో ఈ షాలో మార్జిన్స్ అంటే నీటి లోతు తక్కువగా ఉంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ షాలో మార్జిన్స్ అంటారు. అటువంటి షాలో మార్జిన్స్ కర్వ్స్ దగ్గర మనకి సీడ్స్ అనేవి ఎక్కువగా కలెక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. Fries and fingerlings are collected at Anwara, that is near Agra, Itwa, Dumanpur, Sopari, Fatehpur, Kishanpur, Mehwa, Jamunapur, Salanpur, Bansi, Dangwar, Baluwara, Babaghat, Allahabad, Moradabad, Kanpur, Gonda, Barech, Mirzapur. Situated on 90% of the spawn collected at Mehda, Jaiha regions on the banks of Badia river in Bihar and Dingraghat and Mahanadi of Orissa is found to be containing the eggs of Katla and Rohu. So 90% of the spawn అనేది ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారు, మెహదీ జైజా రీజన్స్. ఇవి ఎక్కడున్నాయి, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ బుడియా రివర్ ఇన్ బీహార్ బుడియా రివర్ బ్యాంక్స్ దగ్గర ఆ నది ఒడ్డున మనకి మెహదీ జైజా రీజన్స్ దగ్గర మనకి 90% ఆఫ్ ఫాన్స్ అనేవి కలెక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. వేరాజ్ డింగ్రఘాట్ ఆన్ మహానది ఆఫ్ ఒరిస్సా దగ్గర చూసినట్టయితే ఇక్కడ మనకి ఎగ్స్ ఆఫ్ కట్లా అండ్ రోహు అనేవి కనిపిస్తాయి అని చెప్తున్నాడు. And second one is Brahmaputra river system. Eggs are also collected at Dikko river bank of Assam, Nagaland, Tripura, Nazir regions. So ఈ regions దగ్గర మనకి ఎక్కువగా ఎగ్స్ అనేవి కలెక్ట్ అవుతాయి. ఎక్కడ, డికో రివర్ బ్యాంక్ దగ్గర మనకి ఎక్కువగా ఈ ఎగ్స్ అనేవి కలెక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. And next one is Indus river system. Spawn collection centers are also located at Lodwal and Gidar Pindi areas on the banks of Beas and Sutlej rivers flowing through the states of Haryana, Punjab and Himachal Pradesh. సో అంతేకాకుండా ఈ ఇండస్ రివర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే స్పాన్ కలెక్షన్ సెంటర్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే లోద్వాల్ అండ్ గీదర్ పిండి ఏరియాస్ on the banks of Beas and Sutlej rivers flowing through the states of Haryana, Punjab and Himachal Pradesh. ఈ ప్రాంతాలలో మనకి స్పాన్ అనేది ఎగ్స్ అనేవి ఎక్కువగా ఎగ్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఇస్ నర్మదా రివర్ సిస్టమ్. దిస్ ఈస్ ద ఓన్లీ రివర్ సిస్టమ్ ఇన్ విచ్ ఎగ్స్ ఆఫ్ టాటార్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ అక్టోబర్ టు జనవరి. సో అక్టోబర్ టు జనవరి మంత్స్లో మనకి ఓన్లీ ఈ ఒక్క నర్మదా రివర్ సిస్టమ్ దగ్గర మాత్రమే మనకి టాటార్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నాడు. ఏ మంత్స్లో, అక్టోబర్ టు జనవరి ఈ మంత్స్ మధ్యలో ఎక్కువగా లభ్యమవుతాయి అని చెప్తున్నాడు. స్పాన్ మే ఆల్సో కంటైన్ ద ఎగ్స్ ఆఫ్ లేబియో ఫిమ్రియేటర్స్. అంతేకాకుండా ఈ స్పాన్లో ఏ ఎగ్స్ కూడా మనకి లభ్యమవుతాయని చెప్తున్నాడు. ఆ ఎగ్స్తో పాటుగా లేబియో ఫిమ్రియేటర్స్ ఎగ్స్ కూడా కలెక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఈజ్ తప్తి రివర్ సిస్టమ్. Bothar and Kathar regions in the states of Maharashtra and Gujarat. Bothar and Kathar regions in the states of Maharashtra and Gujarat. ఈ ప్లేసెస్లో కూడా మనకి ఎక్కువగా సీడ్ కలెక్షన్ సెంటర్స్ అనేవి present అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ మహానది రివర్ సిస్టమ్. ఇట్ మెయిన్లీ ఫ్లోస్ త్రూ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా. నాపట్నా, సువర్ణరేఖ, భార్గవి, బ్రాహ్మణి అండ్ దయా are its rivulets containing eggs of several food fishes. చాలా ఫుడ్ ఫిషెస్ యొక్క ఎగ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతాలలో లభ్యమవుతాయి అని చెప్తున్నాడు.
Next one is Godavari and Krishna river systems. These rivers flow through Andhra Pradesh, Maharashtra and Karnataka states, but 20.3% of eggs and fingerlings are collected near Rajahmundry, Ituri Nagaram and Lake Kolleru. Eggs of Katla, Sirhinus and Labio kalbasu are identified in the span. So, ఏం చెప్తున్నాడు అంటే ఈ గోదావరి కృష్ణా రివర్ సిస్టమ్స్ అనేవి ఇవి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక స్టేట్స్ గుండా ప్రవహిస్తాయి అని చెప్తున్నాడు. 20.3% ఆఫ్ ఎగ్స్ ఫింగర్లింగ్స్ అన్నీ కూడా రాజమండ్రిలో కలెక్ట్ చేస్తారని చెప్తున్నారు, కలెక్ట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇన్ ఈటూరి నగరం అండ్ లేక్ కొల్లేరు అని చెప్తున్నాడు. అలాగే ఎగ్స్ ఆఫ్ కట్లా సిర్హీనస్ లేబియో కల్బాసు ఎగ్స్ ఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్ ఇన్ ద స్పాన్. ఆ ఎగ్స్లో వీటి యొక్క ఎగ్స్ కూడా లభ్యమవుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఇస్ కావేరీ రివర్ సిస్టమ్. ఇట్ మెయిన్లీ ఫ్లోస్ త్రూ తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ స్టేట్స్. ఎగ్స్ ఆఫ్ లేబియో కంటియస్, సిర్హీనస్ సిరోసా, పంక్టియస్ డుబియస్, పంక్టియస్ Carnaticus are largely gathered in span collected centers. So, ఈ లేబియో కంటియస్, సిర్హీనస్ సిరోసా, పంక్టియస్ డుబియస్, పంక్టియస్ కార్నాటికస్ ఇవన్నీ కూడా దే ఆర్ లార్జ్లీ గ్యాదర్డ్ ఇన్ స్పాన్ కలెక్టెడ్ సెంటర్స్ అని చెప్తున్నాడు. And fingerlings of major carps are also collected from the waters of Kaveri and Bhavani rivers. So, ఈ rivers దగ్గర మేజర్ కార్ప్స్ యొక్క ఫింగర్లింగ్స్ దట్ ఈస్ కట్లా, లేబియో అండ్ సిర్హీనస్ మృగాల వీటి యొక్క ఫింగర్లింగ్స్ కూడా ఎక్కువగా మనకి కావేరి భవానీ రివర్స్ వాటర్స్లో లభ్యమవుతాయి అని చెప్తున్నాడు. అండ్ స్పాన్ కలెక్టెడ్ అట్ హొగేనికల్ కులితలై రీజన్స్ కంటైన్ ద ఎగ్స్ ఆఫ్ సిర్హీనస్ రెబా, లేబియో కంటియస్, while the percentage of eggs of Sirhinus reba and Labio kalbasu is more in the span collected from the waters of Bhavani near Malaturai. So Malaturai రివర్స్లో మనకి ఎక్కువగా ఏ ఎగ్స్ లభ్యమవుతున్నాయి అంటే సిర్హీనస్ రెబా అండ్ లేబియో కల్బాసు వీటి యొక్క ఎగ్స్ ఎక్కువగా లభ్యమవుతున్నాయి అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో హొగేనిగల్ కులైతెలై రీజన్స్ చూసినట్టయితే మనకి ఎగ్స్ ఆఫ్ సిర్హీనస్ రెబా, లేబియో కంటిన్యూస్ వీటి యొక్క ఎగ్స్ కూడా లభ్యమవుతున్నాయి అని చెప్తున్నాడు. Basket nets, dip nets, mesh nets are also used for collecting span, fry and fingerlings. So, eggsని, ఫ్రైస్ని, ఫింగర్లింగ్స్ని మనం కలెక్ట్ చేయాలి అంటే ఈ బాస్కెట్ నెట్స్ని, డిప్ నెట్స్ని, మెష్ నెట్స్ని యూస్ చేయటం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఫింగర్లింగ్స్ కలెక్షన్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ గుర్గాన్, బిబ్లీపూర్ లేక్, కోలాగ్, ఓక్లా, చిల్లా, అసాన్, గోల్ఘాట్, గంగాహట్, బితూర్, సుసిరా, సువర్ణరేఖ, పరాస్, భద్రావతి, లోధి, సుల్తాన్పూర్, కంజిలి అండ్ లూధియానా. సో ఫింగర్లింగ్ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ లొకేట్ అయ్యాయి అంటే ఈ రీజన్స్లో లొకేట్ అయ్యాయి అని చెప్తున్నాడు. సో స్పాన్ కానీ, ఫ్రై కానీ, ఫింగర్లింగ్స్ కానీ కలెక్ట్ చేయాలి అంటే దీస్ ఆర్ ద నెట్స్ లైక్ బాస్కెట్ నెట్స్, డిప్ నెట్స్ అండ్ మెష్ నెట్స్ ఆర్ యూస్ టు కలెక్ట్ ద సీడ్స్ ఆఫ్ ఫిష్ అండ్ ప్రాన్. సో ఇంతటితోటి మనకి ఈ సీడ్ ప్రొక్యూర్మెంట్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.